ఆంధ్ర తెలంగాణలో దాదాపు ప్రతి మూలకి మీరు వెళ్తూనే ఉంటారు. తెలుగు రైతుల విజయాన్ని కావచ్చు, వాళ్ళ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని మీరు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. ఆ విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో మీరు ఎన్నో బిజినెస్లను దగ్గర నుంచి చూస్తున్నారు, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా. మరి ఇప్పుడు ఈ రాజేందర్ రెడ్డి డిజిటల్ మీడియాకే పరిమితం అవుతారా, లేదంటే కొత్తగా బిజినెస్ మ్యాన్గా, ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశం ఏదైనా ఉందా? కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా మొదలు పెట్టాలనుకుంటున్నారా? కొత్త ప్రాజెక్ట్ యాక్చువల్గా రైతుబడి అని ఛానల్ని మొదలు పెట్టడానికి ముందు చేసిన ఆలోచనే వ్యవసాయానికి అనుబంధంగా ఉండే వ్యాపారం ఏదైనా చేయాలి. ఎందుకంటే శాశ్వతమైన అంశం వ్యవసాయం. ఈ మనుషులు ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం ఆహారం అవసరం. ఆహారం ఉండాలంటే వ్యవసాయం ఉండాల్సిందే. సో అది అనంతమైన అంశం అన్నప్పుడు ఆ అంశంతో పనిచేస్తే మనకు కూడా ఎప్పటికీ అవకాశాలు ఉంటాయి అనేది ఒక అంచనాతోటి ఏదైనా చేయాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి కలవాలి. రైతుల దగ్గరికి వెళ్తే రైతుల దగ్గర ఉండే ఉత్పత్తి ఏమిటి, మనం దాన్ని ఏ విధంగా మార్కెట్ చేయొచ్చు, లేకపోతే రైతుల అవసరాలు ఏమిటి, వాళ్ళకి కావాల్సినవి మనం ఏమి ఇవ్వచ్చు, వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకు అది ఏ రకంగా వ్యాపారం అవుతుంది అన్న దాంతో వెళ్ళాలంటే రైతుల దగ్గరికి వెళ్ళి కలవాలంటే ఊరికే వెళ్తే ఎవరు మాట్లాడరు, ఎవరు చెప్పరు. సరే, రైతుబడి అనే పేరుతోటి వెళ్తూ వాళ్ళ అనుభవాలని, కష్ట నష్టాలని అడుగుతూ వెళ్తున్నప్పుడు మనకేదైనా తారసపడుతుందేమో, మనం ఎంపిక చేసుకోవాల్సిన అంశం ఏదైనా ఉంటుందేమో అని అనుకున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రయాణిస్తూ 1000 మందికి పైగా రైతులను కలిసిన తర్వాత అనేక అంశాలు కనిపించాయి. కాకపోతే రైతులకి సమాచారం అనేది ప్రధానమైన అవసరంగా మనకు కనపడినప్పుడు దీన్ని మించిన అవకాశం మనకి ఏముంటుంది, దీనికి మించిన సమాజ సేవ ఏమాత్రం ఏముంటుంది. అంటే వ్యాపారం మనకు డబ్బులు ఇస్తే మాత్రమే సరిపోదు కదా, సంతృప్తి కూడా ఇవ్వాల్సిందే. సో ఇక్కడ సంతృప్తి పుష్కలంగా ఉంది, ఎందుకంటే 10 మందికి పనికొచ్చే అంశము. దాంతోపాటుగా మనం బతకడానికో, మనం చేస్తున్న కష్టానికి తగినంత ఫలితం అయితే వస్తూనే ఉంది, రావట్లేదని కూడా అనకూడదు. సో ఇది తీసుకోగలిగినప్పుడు, సంతృప్తిగా పనిచేయగలిగినప్పుడు దీంట్లోనే ఇంకా అపారమైన అవకాశాలు ఎందుకు సృష్టించుకోకూడదు, పనికొస్తున్న వాళ్ళకి ఇంకా మరింత పనికొచ్చే పనిని మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతోటే రైతుబడి డిజిటల్ మీడియా నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకురావడానికి, ఇంతకుముందే చెప్పాను కదా, పంటల వారీగా, అదేవిధంగా ప్రాంతాల వారీగా. అంటే ఒక జిల్లా, గుంటూరు జిల్లా ఉంది, లేదా వరంగల్ జిల్లా ఉంది. సో ఆ వరంగల్ జిల్లా పేరు మీద రైతుబడి వరంగల్ అని ఎందుకు పెట్టకూడదు? ఆయా ప్రాంత రైతుల అనుభవాలని వాళ్ళకి షేర్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక జిల్లాలో ఎంత వేల లక్షల మంది రైతులు ఉన్నారు, ఒక్కొక్క జిల్లాలో, పాత జిల్లాలో తీసుకున్న, కొత్త జిల్లాలో తీసుకున్న, వాళ్ళందరికీ ఒక ఛానల్ ఉంటే తప్పేంటి? వాళ్ళ అనుభవాలందరినీ అక్కడెక్కడి షేర్ అవుతే మాత్రం ఇబ్బంది ఏముంది? వాళ్ళు కూడా చూసుకుంటారు, తెలుసుకుంటారు కదా. సో దీన్ని తీసుకొస్తూ ఇక్కడ టీమును పెంచుకుంటూ 10 మందిగా, ఇప్పుడు 6 ఉన్నాము, 10 మంది అవుతాము, ఇంకా బాగుంటే 20 మంది అవుతాము, 30 మంది కావచ్చు, 20 ఛానల్ కావచ్చు, 10 ఛానల్ కావచ్చు, 30 ఛానల్ కావచ్చు. ఒక వెబ్సైట్ ద్వారా రోజువారీ రైతులకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏముంటున్నాయి, అవి ఎందుకు ఇవ్వకూడదు? అదేవిధంగా అసలు ఇంకా అనుకూలంగా ఉండి మేము అనుకున్న పనులు అన్నింటిలో సక్సెస్ అయితే అసలు వ్యవసాయానికి సంబంధించి ఒక సమాచారం అందించే ఒక 24 అవర్స్ న్యూస్ ఛానల్ మాదిరిగా యూట్యూబ్ బేస్ చేసుకొని ఒక ఛానల్ని ఎందుకు నడపకూడదు? ఎందుకు అంటే సమాచారం అవసరం ఉంది. వ్యవసాయం ఇంతమంది చేస్తున్నారు, పంటలే 100 రకాలు ఉన్నప్పుడు, వ్యవసాయ అనుబంధ రంగాలు అనేకం ఉన్నప్పుడు ఎందుకు నడవదు? వాళ్ళకి అవసరం కదా ఆ సమాచారము, ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు నడుస్తుంది మా పని ఇప్పుడు అంటే అందరికి అవసరం. కాబట్టి ఇప్పటివరకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అని అడగలేదు. ఎందుకంటే అవసరం ఉంటేనే చూస్తారు, అవసరం ఉంటేనే చూడాలి, అవసరం ఉంది కాబట్టే చూస్తున్నారు. సో వాళ్ళకున్న ఆ సమాచార అవసరం అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు పోయి ఇంకో వ్యాపారాన్ని వెతుక్కోవడం అంటే ఇక్కడున్న అవకాశాన్ని వదులుకొని కొత్తదాన్ని వెతుక్కోవడం అవుతుంది. సో ఇది మనం ఇక్కడ దీని రైతులకు ఏం కావాలో మనకు అవగాహన ఉంది, రైతులకు ఎలా చెప్పాలో మనకు తెలిసింది, సో వాళ్ళ నుంచి సమాచారం ఎలా తీసుకోవాలో తెలిసింది. కాబట్టి దీన్నే ఎందుకు ఎక్స్పాండ్ చేయకూడదు, ఇది చేస్తున్నాం. దీంతో పాటుగా డిజిటల్ మీడియాకు దూరంగా ఉండే రైతుల సంఖ్య కూడా చాలా పెద్దది. ఇప్పుడు వరకు మనకు 25 లక్షల మంది రైతులు రైతుబడిని ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో 15 లక్షల మందికి పైగా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మందికి పైగా ఉన్నారు, ఫేస్బుక్లో 5 లక్షల మందికి వరకు ఉన్నారు. సో ఇలా 25 లక్షల మందికి పైగా రైతులు 3 ప్లాట్ఫామ్లలో ఫాలో అవుతున్నారు. అయితే వీళ్ళేనా, ఎంతమంది రైతులు లేరు? సో వాళ్ళకి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండకపోవచ్చు, వాళ్ళేదో వాళ్ళ వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇంటికి వస్తున్నారు, టీవీ ఏదో వేరే శాటిలైట్ ఛానల్స్ ఏవో చూస్తుండొచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా వ్యవసాయంలో కొత్తగా జరుగుతున్న అంశాల గురించి తెలియాలన్న ఉద్దేశంతో
ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా రైతుబడి పని చేయాలన్న ఉద్దేశంతో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లు కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. రీసెంట్ గా మీరు ఒక ఎక్స్పో చేశారు కదా ఎగ్జిబిషన్, దానికి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగా రెస్పాన్స్, మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 17-18 తేదీల్లో నల్గొండలో చేశాం మేము. వ్యవసాయంలో వస్తున్న కొత్త పరికరాలని రైతులకు పరిచయం చేసే ఉద్దేశంతో. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వ్యవసాయాన్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య కూలీల కొరత. చాలామంది ఏమంటారంటే యాంత్రీకరణ జరిగితే ఉపాధి దొరకదేమో అంటారు, కానీ రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో కూలీల కొరత. ఎందుకంటే పంట ఉత్పత్తికి అయ్యే పెట్టుబడిలో ఎక్కువ భాగం మనుషులకే వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి, దొరకని పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వ్యవసాయంలో ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే మాత్రమే సరైన ఫలితాలు వస్తాయి. ఈరోజు చేయాల్సిన పని రేపు చేయాల్సింది ఎల్లుండి చేసినా ఆ రిజల్ట్స్ అంటే దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది, మార్కెట్ ధరల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆ రోజుకు మనుషులు దొరకలేదనుకోండి, ఆ పంట మీద దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని వ్యవసాయంలో యాంత్రీకరణ ఎంతో జరగాల్సిన అవసరం ఉంది. మనుషులు పని దొరకట్లేదంటే పని దొరకకపోవడం వల్లనే కదా ఇవన్నీ ఆలోచించేది, మనుషులు లేకపోవడం వల్లనే కదా ఈ సమస్య అంతా వచ్చింది. కాబట్టి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలి. ఆ యంత్రాల పరిచయం కోసమే ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్ ప్లాన్ చేస్తూ మారుమూలన ఉన్న రైతులు, డిజిటల్ మీడియాకి దూరంగా ఉన్నవాళ్ళు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో పెట్టకుండా మేము నల్గొండలో పెట్టాం. తర్వాత నెక్స్ట్ డిసెంబర్లో వచ్చేసి అనంతపురంలో పెట్టాలనుకుంటున్నాం. తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకు జిల్లా కేంద్రాల్లోనే చేయాలంటే ఆ సమీపంగా ఉండే రైతులు ఎక్కువ మంది అక్కడికి రాగలరు. హైదరాబాద్లో పెడితే కొంతమంది మాత్రమే రాగలుగుతారు, ఆసక్తి ఉన్నవాళ్ళు, అందరూ రాలేరు. సో ఆ వచ్చే వాళ్ళ సంఖ్యను ఎక్కువ చేయాలి. ఎక్కడికి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేని వాళ్ళకు, ఎక్కువ దూరంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని వెళ్ళలేని వాళ్ళకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో చేస్తున్నాం. 2 రోజుల్లో మేము చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్కు నల్గొండలో 30,000 మంది రైతులు హాజరయ్యారు. 30,000 మంది రైతులు హాజరు కావడం అంటే మేము ఆశ్చర్యపోయినాం. అసలు మేము 10,000-15,000 మంది వస్తారేమో అనేది ఒక అంచనా ఉండే. 30,000 మందికి పైగా వచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ ఎగ్జిబిషన్ కూడా ఇంకా మొన్న చేసిన దానికంటే కూడా ఇంకా చాలా బాగా బ్రహ్మాండంగా, ఎక్కువ అంశాలు ఉండే విధంగా, ఎక్కువ ఉపయోగకరంగా ఉండే విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. మీరు నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ లిస్ట్లో కూడా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? నేషనల్ క్రియేటర్స్ అవార్డు అనేది జాతీయ స్థాయిలో ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్ పేజీలు, ఫేస్బుక్ వేదికల ద్వారా కంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వము నేషనల్ లెవెల్లో ఒక క్రియేటర్స్ అవార్డు ఇవ్వాలని ఉద్దేశించిన కార్యక్రమం ఇది. మాకు తెలియకుండానే మేము నామినేట్ అయ్యాము. దాంట్లో మొత్తం 20 కేటగిరీలలో అవార్డులు ఇచ్చారు వాళ్ళు. అందులో వ్యవసాయ ఛానళ్ళది ఒక కేటగిరీ. వ్యవసాయ ఛానళ్ళ కేటగిరీలో 9 ఛానళ్ళు నామినేట్ అయ్యాయి. ఈ 9 ఛానళ్ళలో 8 హిందీ ఛానల్స్ ఉన్నాయి. ఒకే ఒక సౌత్ ఇండియన్ ఛానల్, తెలుగు ఛానల్, తెలుగు రైతుబడి వ్యవసాయానికి సంబంధించి పనిచేస్తున్నది. సంతోషంగా అనిపించింది. అయితే మొదట్లో అది నేషనల్ క్రియేటర్స్ అవార్డు అనేది ప్రభుత్వం ఇస్తున్న అవార్డుగా మాకు తెలియదు అసలు. మీరు ఇలా నామినేట్ అయ్యారనే విషయం కూడా మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరో ఒకరు మనకు షేర్ చేస్తే ఇదేంటి ఇది వచ్చిందని చెప్పేసి చూసుకొని, సరే దీని గురించి రేపు ఆలోచిద్దాంలే అని చెప్పేసి ఆ రోజు ఏదో షూటింగ్లో ఉన్నాము. నెక్స్ట్ డే అనుకొని చూస్తే ఇదేదో నేషనల్ అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం అని కానీ ఏమీ లేవు. అనుకున్నాక అప్పుడు ఇదేదో నిన్న వచ్చింది కదా ఇది అని చెప్పేసి చూసి అక్కడక్కడ వెబ్సైట్లు వెతికి ఇది ఎవరు పంపించారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే mygov.in అని ఏదో ఉంది. సో mygov అనేది ఏంటి అని కొంత రీసెర్చ్ చేసుకుంటే 1-2 రోజుల తర్వాత క్లారిటీ వచ్చింది. అప్పుడు టైమే 4 రోజులే ఉంది. ఇంతలోనే వాళ్ళు మీకు ఓట్లు వేయించుకోమని మీ ఫాలోవర్స్ని అడగండి, మీకు ఓట్లు వేయమని అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళ వెబ్సైట్లోనో ఎక్కడో చూసామన్నమాట. సో మనం కూడా అందరూ అడుగుతున్నారు కదా, మనం కూడా అడుగుదాము అని చెప్పేసి అడిగిన తర్వాత తెలిసింది ఈ అవార్డు ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు. మార్చ్ 2024 శివరాత్రి రోజున ఢిల్లీలో జరిగింది ఆ ప్రోగ్రామ్. అంటే సరే అని మనం కూడా అవార్డు ఓటు వేయండి అని చెప్పేసి అడిగాం. ఓటు వేయండి అని అడిగితే వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు. ఓటింగ్ అయిపోయిన రోజు సాయంత్రము మనకి హయ్యెస్ట్ ఓట్స్ వచ్చాయి. మొత్తము దేశవ్యాప్తంగా అన్ని ఛానల్స్కి వాళ్ళు కూడా క్రియేటర్స్ ఎవరికి వాళ్ళు పిలుపునిస్తారు కదా, మాకు ఓటు వేయండి మేము ఇలా నామినేట్ అయ్యామని. సో మనం పిలుపునిస్తే మనకు 34% తోటి 9 మందిలో మనకు హయ్యెస్ట్ 34% వచ్చింది. సెకండ్ ఉన్న వాళ్ళకు 14% అలా వచ్చింది. మరి జ్యూరీ డెసిషన్ ఏ ప్రాతిపదికన వాళ్ళు ఎంపిక చేశారో మనకు తెలియదు, కానీ మనకు అవార్డు ఇవ్వలేదు, వేరే వాళ్ళు అవార్డు ఇచ్చారు. సో అయినా కూడా సంతోషమే. ఢిల్లీ వరకు వెళ్ళాము, ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాము, అందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మన వాళ్ళు అందరూ కూడా నాకు అదే అనిపించింది అనమాట. అంటే హిందీ అనేది పెద్దది,
పెద్ద పెద్ద అంటే మన ఛానల్కి అప్పటికి 1.2 మిలియన్ 12 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. ఈ 67 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే 6.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 4 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నాయి హిందీలో, 1-2. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయి కావచ్చు, వాళ్ళే టాప్గా ఉంటారేమో అని అనుకున్నాను. కానీ నాకు మన వాళ్ళందరూ మన మీద పెట్టుకున్న నమ్మకము, రైతులు అందరూ ఈయనకి వేయాలి, ఇతను గెలవాలి అన్న ఒక ప్రేమతోటి ఓట్లు వేశారు. ఒకతను నాకు ఫోన్ చేశారు ఆ సందర్భంగా. గుడివాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉంటారు, ఒక పెద్ద ఆయన, 65-70 సంవత్సరాల పైన వయసు ఉంటుంది. ఆయన అంతకుముందు 1-2 సార్లు నాతో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆ రోజు నాకు ఫోన్ చేశారు ఓటింగ్ జరుగుతున్న రోజు. బాబు రాజేంద్ర, నీకు ఓటు వేయాలంటే ఎలా వేయాలో నాకు తెలియదు, నేను సరుకులు కూడా ఊరికి దూరంగా ఉంటారనమాట, సరుకులు కూడా వేరే వాళ్ళతో తెప్పించుకుంటారంట ఇంటికి. అంటే ఊళ్ళో ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పి కిరాణా సరుకులు, కూరగాయలు అవి వేరే వాళ్ళతో చెప్పి, ఈయన నాకు ఓటు వేయడానికి ఒక అబ్బాయిని పిలిపించుకొని పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి ఈయనకు ఓటు వేయాలి, ఎలా వేయాలని చెప్పేసి ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను ఓటు వేసాను అనేది ఆయన చెప్పారనమాట. అంటే నాకు ఆయన ఫోన్ చేసి ఆ మాట చెప్తే ఇంకా నాకు అవార్డు వచ్చినా రాకపోయినా నేను గెలిచినట్టే, ఇంత అభిమానం చూపిస్తున్నారే అంటే మనం గెలిచినట్టే. సో అని నాకు అనిపించింది అనమాట అప్పుడు. సో అలా కలిసిన వాళ్ళు చాలామంది, అన్నా నేను నీకు ఓటేసిన అని చెప్పేసి చాలామంది, మేము మాకు తెలిసిన వాళ్ళందరితో వేయించామని చెప్పేసి చాలామంది అన్నారు. సో అందులో చాలా బాగా సంతోషంగా అనిపించింది. మనం చేస్తున్న పని ఇది కేవలం పని మాత్రమే కాదు, ఇది ఒక నమ్మకం. సో ఈ నమ్మకం ఎప్పటికీ నమ్మకం నిలబట్టుకోవాలి, నమ్మకంగానే పని చేయాలి, నమ్మకమైన అంశాలను మాత్రమే చూపించాలి, 10 మందికి మంచి జరిగే పనిని మాత్రమే చేయాలి. మనకి ఏదైనా లాభం కలిగే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదులుకోవాలి. కొంత అంటే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, అవసరాలు ఉంటాయి కాబట్టి డబ్బుల కోసం పనిచేస్తాము, కానీ అదే పనిగా డబ్బులే కావాలి అని పనిచేస్తూ కాదు, ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే విధంగా, రైతాంగానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే లక్ష్యంగా రైతుబడి ముందుకు సాగుతుంది.